ప్రేమమయి 5వ భాగం. 4వ భాగంలో అపర్ణ ఓ బాబుకి జన్మనిస్తుంది. ఎవరి నిమిత్తం లేకుండా విజయ పెళ్ళి ఆ పిచ్చివాడితో జరిగిపోతుంది. కథ కొనసాగుతుంది. ఆ పాట అతను పాడుతుంటే నవ్వాగని విజయ కాస్త మెల్లగా పాడండి అంది కొంగు అడ్డం పెట్టుకుంటూ. నాన్సెన్స్, ఆ పాట గొంతెత్తే పాడాలి అన్నట్టు మనిద్దరం కూడా సినిమాల్లో యాక్ట్ చేద్దాం. ముందు ఆ మిఠాయి ఇలా పట్రా, ఆకలేస్తోంది అంటూ ఆ మిఠాయిలో 1/2 డజను తనే అందుకున్నాడు. ఆ పలహారాలు అరగించడం అయ్యాక మనం ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు శంకరం. హాయిగా పడుకొని నిద్రపోండి. నిద్ర రావడం లేదు, ఏం చెయ్యాలి? మీకేమీ తెలియనప్పుడు పడుకోండి హాయిగా. నువ్వు చెప్పు ఏం చెయ్యాలో. నేను చెప్పడం ఏమిటి? మీరు చదువుకోలేదా? మీ స్నేహితులు ఎవరు చెప్పలేదా? ఛీ, వాళ్ళు ఇలాంటి బూతు కబుర్లు చెబుతారా? ఇది బూతా? ఆల్రైట్గా బూతే. నేను సెక్స్ పుస్తకాలు చదవలేదనుకున్నావా? దేవాలయాల మీద బూతు బొమ్మలు చూడలేదనుకున్నావా? నువ్వు చూడకపోతే రేపు తీసుకువెడతా. అన్నట్టు మర్చిపోయాను, మనం ఇంతవరకు సినిమాకు వెళ్ళలేదుగా. నగరంలో ఏం సినిమాలున్నాయో చూస్తావా పేపర్లో? ఇప్పుడు పేపర్ ఎక్కడి నుంచి తీసుకురాను? రేపు చూసి చెబుతాలేండి. మనం రేపు కూడా ఇలాగే గడపాలి. ఎల్లుండి వెడదాం అంది విజయ. పోనీ ఏదైనా స్టోరీ చెప్పు. రాజుగారు 7 చేపల కథ చెప్పనా? ఛీ, ఏడుస్తూ 7 చేపల కథ ఎందుకు? నువ్వు కాస్త నన్ను లవ్ చెయ్యరాదు? అబ్బా, నాకు సిగ్గు. నీ సిగ్గు అన్నంలా చిమిడిపోను. మా అమ్మ ప్రేమగా చూడమ్మా అంది. నిన్ను ప్రేమగా చూస్తాను, మరి నన్ను కూడా ప్రేమగా చూస్తావా అని అడిగాడు. చూస్తాను, మరి చూడు. విజయకి జాలి వేసి దీపమార్పొచ్చి దగ్గరగా పడుకుంది. రావే బంగారు చిలక అంటూ దగ్గరకు తీసుకొని శంకరం గాఢంగా కావులించుకున్నాడు. ఓ ముద్దియ్యి. విజయ బుగ్గ అందించింది. చటుక్కున గట్టిగా కొరికాడు. అమ్మో అంది బుగ్గ తడుముకుంటూ. ఓసి బుజ్జిముండా, అలా రస్తావెందుకే? అమ్మ విన్నదంటే మన ఇద్దరినీ జోడు తీసుకుని తంతుంది. ముందు నాకు లవ్ నేర్పు. ఇప్పటికీ లవ్వు చాలేండి, మిగిలింది రేపు నేర్పుతాను. సరే అయితే కాస్త కాళ్ళు పట్టు. ముందు తమలపాకులకి సున్నం రాయి. ఈ సేవలతోనే ఆ రాత్రి తెల్లారిపోయింది. 3వ రాత్రి కూడా అలాగే ఎలాగో గడిచిపోయింది. విజయ తన కర్మాన్ని తనే నిందించుకుంది. అంతా కలిసి తన గొంతు కోశారని వాపోయింది. ఇప్పుడు పెద్దగా పిచ్చి ప్రదర్శించకపోయినా ఏదో నాడు అగ్నిపర్వతం బద్దలు కాక మానదు అనుకుంది. ఆ మర్నాడు అమ్మా సినిమాకి పెడతాం, డబ్బులియ్యి అంటూ అడిగిన సుపుత్రుడి చేతిలో 10 రూపాయల నోటుంచింది కమల. విజయం తీసుకుని సినిమాకు బయలుదేరాడు శంకరం. అమాయకుడు పిచ్చివాడు అయిన భర్తను చూస్తుంటే ఆమెకు ఒక పక్క జాలి కూడా కలగసాగింది. ఇంటర్వెల్ వరకు సంతోషంగానే కబుర్లు చెబుతున్న శంకరం విలన్ కథానాయికను రేప్ చేస్తున్న సన్నివేశం రాగానే అరరే దొంగ వెధవా, ఆగరా ఆగు అంటూ లేచి నిలబడి అరవసాగాడు. నిన్ను చంపేస్తాన్రా వెధవా, దాని చీర ఊడదీస్తావా? నీకు ఎన్ని వేల గుండెలున్నాయి? ఇక్కడ జనరల్ శంకరం ఆర్మీ కమాండర్ ఉన్నాడని తెలియదా అంటూ అరుస్తూ చిందులేయసాగాడు. ఆ అల్లరితో హాలు దద్దరిల్లిపోయింది. లైట్లు వెలిగాయి. ఇతగాడికి పిచ్చి తిరగబెట్టినట్టుంది. ఇంటికి ఎలా తీసుకుపోను అనుకుంటూ హడలిపోతోంది విజయ. ఆ రేప్ సీన్ తీసేయాలి, ఆ విలన్ని చంపి పారేయాలి. నాన్ సెన్స్ అంటూ రంకెలు వేస్తున్నాడు శంకరం. థియేటర్ మేనేజర్ గబగబా పరిగెత్తుకొచ్చి మీ వారా అని అడిగాడు విజయ్ని. అవునంటూ తలూపింది విజయ. ముందు బయటికి రండి, ఇతని మతి చలించింది, జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోండి అంటూ రిక్షా కుదిర్చాడు. శంకరాన్ని ఇంటికి చేర్చి సినిమాలో అతను చేసిన రభసంతా వివరించింది విజయ. ముందు భోజనాలు చేయండి అంటూ వడ్డించింది కమలమ్మ. ఏమీ కేకలు వేయకుండానే భోజనం చేశాడు శంకరం. తండ్రి కాంతారావు ఒక నిద్రమాత్ర ఇచ్చి నీళ్లు తాగించాడు. తీసుకువెళ్ళి పడుకోబెట్టమ్మా అంది కమల. విజయ శంకరాన్ని గదిలోకి తీసుకువెడుతుంటే వెనక నుంచి కమలమ్మ ఈ పిచ్చి వీడికి ఇంకా కుదిరేట్లేదు కర్మ అని భర్తతో అనడం స్పష్టంగా వింది విజయ. కోపం వచ్చినా తమాయించుకుంది. మర్నాడు ఉదయం బిర్లా మందిరానికి శంకరాన్ని తీసుకువెడుతుంటే ఒరేయ్ పిచ్చి శంకరం గారి పెళ్ళాం రోయ్, భలే బాగుంది కదూ అంటూ కొందరు కుర్రాళ్ళు న్యూనతగా మాట్లాడడం విని కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది విజయ. స్వామికి నమస్కరిస్తూ నా సంసారం చక్కబరుచు స్వామి, నా భర్త పిచ్చి పోగొట్టు అని మనఃపూర్వకంగా దండం పెట్టుకుంది. అంతకంటే పాపం ఆమె వల్ల ఏమవుతుంది కనుక. రోజు చంటిబాబుకి స్నానం చేయించి కోడలికిస్తుంది పద్మావతమ్మ. బాబుకి పౌడర్ అద్ది బొట్టు పెట్టి చొక్కా తడిగి భర్తకు అందిస్తుంది అపర్ణ. ఎన్ని పనులున్నా ఏమైనా సుధాకర్రావుకి కొడుకుని ఉదయమే కాసేపు ఎత్తుకొని ఆడించందే తోచదు.
సుధాకర్రావు పోలికలు, అపర్ణ మేనిరంగు, పుణికి పుచ్చుకున్న శంకరకృష్ణ అంటే అందరికీ ప్రాణం. ఆ ఇంట్లో మనవడిని ఉయ్యాల్లో వేయించే వేడుకలు కూడా ఘనంగానే చేసింది పద్మావతమ్మ. చిన్నిరాజా శంకరకృష్ణకు రోజు తన మధురమైన కంఠంతో జోలపాటలు పాడటం అపర్ణ దినచర్య. ఆ పాటకు సుధాకర్రావు దూరంగా మరో గదిలోనే ఉన్న పద్మావతమ్మ, మేడ మీద ప్రభాకర్రావు కూడా తన్మయులై వింటూ ఉండేవారు. కాసేపు చిన్ని బాబునెత్తుకుని తండ్రి దగ్గరకు తీసుకొచ్చేది. తన నోరంతా తెరిచి బాబు బోసినవ్వులు నవ్వుతుంటే రాజా ప్రభాకర్రావుకి ముచ్చటగా ఉండేది. మధ్య మధ్య ఎత్తుకుంటూ ఉండేవాడు బాబుని. ఎన్ని అపశృతులు ఆ ఇంట్లో అంత క్రితం వినిపిస్తున్నా అపర్ణ వచ్చాక అవి ఏమీ అంత బయటపడలేదు. కానీ కడలి కడుపులో బడబానలం దాచుకున్నట్లు అంతకాలం వస్తున్న పద్మావతమ్మ ఆనాడు బయటపడక తప్పలేదు. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి ఒక గత చరిత్ర ఉన్నట్టే ఆ ఇంటికి, ఆ మనుషులకి కూడా ఒక భయంకరమైన చరిత్ర ఉంది. వెనుక తెలుసో తెలియకో చేసే మంచి పనికైనా చెడు పనికైనా నిదానం మీదనైనా జవాబుదారీ కావాల్సి వస్తుంది. చేసేది ఒక వ్యక్తి అయినా దాని తాలూకు నీలినీడల ప్రభావం ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలతో పాటు కుటుంబంలోని వ్యక్తులందరిపైన ప్రసరించక మానదు. ఉదయం సుధాకర్రావు పొలానికి వెళ్ళిపోయాడు. ప్రభాకర్రావు ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అత్తయ్య, బాబుకి ఒళ్ళు వేడిగా ఉంది అంది పిల్లాడిని ఉయ్యాలోంచి తీసెత్తుకుంటూ అపర్ణ. పద్మావతమ్మ వచ్చి పిల్లాడి ఒంటి మీద చేయి వేసి, అబ్బా జ్వరం బాగా ఉందమ్మా, వెళ్ళి డాక్టర్కి చూపించు అంటూ కంగారు పడింది. కారు మీ బావగారు తీసుకువెళ్ళాడుగా, రిక్షా మీద తీసుకువెడతావా అని అడిగింది మళ్ళీ. అలాగేనంటూ బాబుని తీసుకుని రిక్షా మీద ఆసుపత్రికి వెళ్ళి మందు తీసుకొచ్చింది. ఏమన్నారమ్మా డాక్టర్ గారు అంటూ ఇంటికి రాగానే అడిగింది ఆదుర్దాగా. రేపటికల్లా తగ్గిపోతుంది, ఏం భయం లేదన్నారు అంటూ బాబుని పడుకోబెట్టి మందు వేసింది అపర్ణ. కాసేపటికల్లా బాబు నిద్రపోయాడు. కాసేపు బాబు వంక నిశ్చలంగా చూసింది పద్మావతమ్మ. హాయిగా నిద్రపోతున్నాడు. అపర్ణ ఏదో ఆ పని ఈ పని చూసుకుంటోంది. కాసేపటికి చెయ్యి తీరుబడయ్యాక అత్తగారి దగ్గరికి వచ్చింది. ఏమిటండి అలా కూర్చుండిపోయారు అని అడిగింది అపర్ణ. ఏం లేదమ్మా, ఏమిటో మనస్సంతా ఆందోళనగా ఉంది. కారణం ఏమీ లేకుండా మనసు ఆందోళనగా ఉండదు కదా. ఆ మాట నిజమే. ఆ కారణం కూడా సామాన్యమైంది కాదు. శివుడు మింగిన హాలాహలం లాంటిది. ఆ మాటకు ఆశ్చర్యంగా చూసింది అత్తగారి వంక. ఏం అపర్ణ, ఆశ్చర్యంగా ఉందా? అత్తగారి మనసులో ఏదో ఉందని గ్రహించింది అపర్ణ. దయచేసి మీ హృదయాన్ని ఆవేదనల మధ్య రగిలించే ఆ కథ ఏదో చెప్పండి. ఈ ఇంటి కోడలిగా నేను అందులో భాగం తీసుకుంటాను అంది అపర్ణ. మెల్లగా ఒకసారి అపర్ణకేసి చూసి చెబుతా విను అంటూ ప్రారంభించింది. మీ మామగారు అంటే మా వారు పూర్తి పేరు శంకరనారాయణరావు అన్నమాట. ఆయనకి వెంకటేశ్వరరావు అన్న తమ్ముడున్నాడు. మా మరిదికి పెళ్ళైతే అయింది కానీ పిల్లలు మటుకు కలగలేదు. పైగా ఆయన చాలా అమాయకుడు. ఏ పని చేసేవాడు కాదు. ఉదయం సాయంకాలం దేవాలయాల్లోకి వెళ్ళడం, పురాణాలు, కవితా సమ్మేళనాలు అంటూ తిరగడం, మిగిలిన సమయాల్లో ఇంట్లో పూజలు, రోజూ గుళ్ళో అభిషేకాలు, నిత్య దీప నైవేద్యాలు, దాన ధర్మాలు అంటూ ఇలా దైవచింతనతో గడిపేవాడు. మా వారు అక్కడికి 2-3 సార్లు మందలించారు కానీ లాభం లేకపోయింది. రాను రాను ఆయన బుద్ధి కూడా మారిపోవడం ప్రారంభించింది. మా మరిదిగారి అమాయకత్వం మీ మామగారు బాగా ఉపయోగించుకున్నారు. అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చి తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకొని అప్పు అని ఇస్తూ ప్రోనోట్లు సృష్టించారు. తమ్ముడి వాటా ఆస్తి అంతా కైవసం చేసుకున్నారు. మా తోటికోడలు చనిపోయింది. ఆమె పోవడానికి ముందు నా వాటా నాకు పంచి అంటూ మా మరిది పేచీ పెడితే ఈ దొంగ ప్రామిసరీ నోట్లన్నీ చూపించి నీకు పైసా రాదు పొమ్మన్నారు. మా మరిది మా వారితో తగాదా పడి నువ్వు నన్ను అన్యాయం చేశావు, ఆ పాపం ఊరికే పోదు, నువ్వు నాశనమవుతావు, నువ్వు కాకపోతే నీ కొడుకులైనా నాశనమవుతారు, ఈ జమీందారీలు ఈ ఐశ్వర్యాలు అన్ని పేకమేడల్లా కూలిపోతాయి, నువ్వు నీ భార్యాబిడ్డలకి దూరమై దిక్కులేని చావు చేస్తావు, నీ కుటుంబం సర్వనాశనమైపోతుంది అంటూ శాపనార్థాలు పెడుతూ వెళ్ళిపోయాడు భార్యను తీసుకుని. ఆమె చనిపోయింది. అంత దైవచింతన, భక్తి ప్రపత్తులు, సౌజన్యం కలిగిన అతనే ఆగ్రహావేశాలను అణుచుకోలేకపోయాడు. అన్నగారిని ఘోరంగా శపించాడు. అప్పటికైనా మీ మామగారు కాస్త దయ చూపించి కొద్దో గొప్పో ముట్ట చెప్పినా బాగుండేది. ఆయన ఈ శాపనార్థాలకి లొంగలేదు. పైగా నీ శాపనార్థాలకి బెదిరేవాడిని కానులే అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చారు. మరి ఆయన ఎక్కడున్నారు? మధ్యలో అడ్డుకొని ప్రశ్నించింది అపర్ణ. ఉన్నాడు. వీళ్ళ తాతలు కట్టించిన ధర్మసత్రం ఒకటి ఉంది. ఆ సత్రంలో ఉంటాడు. ఇప్పుడు ఆయన వయస్సు 70 ఏళ్ళు. ఆ సత్రం అరుగు మీద ఉంటాడు.
ఆ సత్రంలో బస చేసి వెళ్ళేవాళ్ళు ఒక 5 పైసలో 10 పైసలో వేస్తే ఓ పండు తింటూ ఆ సత్రం వాళ్ళు పెట్టే తిండి ఒక పూట తింటూ రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. మీ ఆయనకి కూడా తెలుసు ఆ విషయం, కానీ ఎవరూ పట్టించుకోరు. మరి ఆ సత్రం ఆలన పాలనలు బావగారు చూడటం లేదా? వాడికంత తీరుబడేది. గుమాస్తాని పెట్టారు, వాడే అన్నీ చూసుకుంటూ ఉంటాడు. బస చేసే వాళ్ళ దగ్గర రోజుకింతని వసూలు చేస్తారు. రోజు 5గురికి ఉచితంగా భోజనం పెడతారు. ఉదయం పూట అద్దెల కింద వచ్చే డబ్బుతో భోజనాలు పెట్టి నెలకింతని జీతం తీసుకుంటారు గుమాస్తా. ఉచితంగా తను అక్కడే భోజనం చేస్తాడు. పోనీ ఆ దయతలిచి పెట్టే భోజనమే రెండో పూట కూడా పెట్టొచ్చు కదా. పెట్టడు. ఆ ఒక్క పూటతోనే సరిపెడతాడు. నా బిడ్డలు ఎలాగో పెద్దవారై వారి సంసారాలు వారు చేసుకుంటున్నారు. ప్రభాకర్ రావుకి దుడుకుతనం, కోపం, అహంభావం ఉన్నా సుధాకర్ రావుకి అవేమీ లేవు. చాలా నిదానస్తుడు. పెద్దవాడికి వ్యాపార దక్షత బాగా ఉంది. రెండవ వాడికి ఈ వ్యవసాయం, తోటలు అన్నీ ఎలా అభివృద్ధి చేయాలో బాగా తెలుసు. ఈ విషయాలు నీకు తెలుసనుకో. తెలుసో తెలియకో జరిగిన ఈ పొరపాట్లు మా మరిది శాపం. ఈ ఇంటికి తగలకుండా చూసుకోవాలి మనం. చిన్ని ఎలాగూ ఆడపిల్ల, ఒకరింటికి వెళ్ళేది. మన వంశానికి ఉన్నది నీ కొడుకు ఒక్కడే. పెద్దాడికి ఇంకా పిల్లలు పుడతారన్న ఆశ నాకు లేదు. నీ బిడ్డల్ని నువ్వు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా కంటికి రెప్పలా కాపాడుకో. అంత భయపడతారు దేనికత్తయ్యా? మనం చిన్నమామగారి పరిస్థితి మెరుగుపరచుదాం. మనం ఆయన జీవితాన్ని సుఖప్రదం అయ్యేట్టు చేస్తే ఆయన శాపాలకి మనం భయపడాల్సిన పనుండదు. నీ ఇష్టం, ఏం చేసినా సరే. నీకు ఇదంతా చెప్పింది దేనికనుకున్నావు? ఏదో పరిష్కారం ఆలోచిస్తావనే. బాబుని లేవనీయండత్తయ్యా, మనం ముందు ఒకసారి వెళ్ళి చూసొద్దాం. డ్రైవరు పెద్దబాబుకు చెబుతాడేమో సందేహంగా అడిగింది పద్మావతమ్మ. నేను ఆయన దాకా వెళ్లకుండా చూసుకుంటాను. ఒకవేళ ఆయనకి తెలిస్తే నేనే జవాబు చెప్పుకుంటాను. నీకంత ధైర్యం ఉంటే నడు, నీతో పాటు నేను వస్తాను. పద్మావతమ్మ అపర్ణ దుస్తులు మార్చుకుని తయారయ్యేసరికి బాబు నిద్రలేచాడు. తన దగ్గర ఉన్న డబ్బు పర్సులో పెట్టుకొని బయలుదేరింది. బాబుని తీసుకుని అత్తగారిని తీసుకొని సత్రం అరుగు మీద చిరుగుల పంచే చిరిగిన అంగవస్త్రంతో బొమికలన్నీ బయటపడి ఓ చొక్కా అయినా లేకుండా అస్థిపంజరంలా ఉన్న మరిదిని చూసేసరికి పద్మావతమ్మ చాలా బాధపడింది. అపర్ణకు కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. లక్షల కొద్దీ ఆస్తి ఉన్న జమీందారీ వంశస్థుడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టా కరువై భగవంతుడిచ్చిన ఆయుర్దాయానికి చూస్తూ చూస్తూ చావనూ లేక బ్రతకనూ లేక త్రిశంకునిలా వేళ్లాడుతున్న ఆ బడుగును చూసేసరికి అపర్ణ హృదయం ద్రవించిపోయింది. బాబుని అత్తగారికి అందించి అపర్ణ ఆయన కాళ్లకు నమస్కరించింది. ఎవరు తల్లి నువ్వు? అన్నాడు తెల్లబోతూ. నా కోడలయ్యా మరిది, అంది పద్మావతమ్మ ముందుకొచ్చి. నువ్వా వదినా? ఈ ముసలాడిని చూద్దామనొచ్చావా? అన్నాడు గద్గద స్వరంతో. అవును, నేనే. ఈ అమ్మాయి సుధాకర్రావు భార్య. వీడు నా మనవడు, సుధ కొడుకు అంటూ పిల్లవాడిని అందించింది. సుధాకరానికి పెళ్లి కావడం, కొడుకు పుట్టడం కూడా జరిగాయన్నమాట అంటూ ఆశ్చర్యపడి, రారా బాబు రా, ఈ వంశానికి వారసుడివి నువ్వేరా అంటూ బాబుని వణికే చేతులతో ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు వెంకటేశ్వరరావు. మిమ్మల్ని చూద్దామని వచ్చాం మామయ్య గారు అంటూ బాబుని అందుకుంది. ఇంకా భగవంతుడు నన్ను పిలవడు తల్లి, వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ ఇలా బ్రతకమని శాసించాడు అంటూ కళ్ళంబడి నీళ్లు పెట్టుకున్నాడు. అలా అనకండి మామయ్య గారు, ఏదో పూర్వజన్మ కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు, అంతేగాని ఈ జన్మలో మీరు చేసిందేమీ లేదు అంది ఓదార్పుగా. ఏం కర్మ అయినా కొంత మానవులు చేసింది కూడా ఉన్నది కదమ్మా. నిజమే, కాదనను. కానీ ఆ సమయానికి ఆత్మీయులకు కూడా అపభ్రంశపు బుద్ధులే పుడతాయి. మన నుదుటన కష్టాలే లిఖించి ఉంటే మానవ సహజంగా మనం ఆగ్రహపడటం సహజమే. ఆ వేళకి ఏదో దుర్విధి అలా ప్రేరేపించి మరికొన్ని కష్టాలకు గురి చేయడానికి ఇంకో వ్యక్తిని కారణభూతం చేస్తూ ఉంటుంది. నిజం ఆలోచిస్తే అంతా మిథ్యే. మన చేతిలో ఏదీ లేదు. మీకు ఆస్తి ఇవ్వని మీ అన్నయ్య గారు వెడుతూ కట్టుకుపోయింది లేదు. రేపు మేము కూడా ఇవన్నీ పైన వేసుకుని పోయేది లేదు. మీరు రండి, మీరొచ్చి మాతో ఉండండి. మీ చివరి రోజుల్లో ఆత్మీయులు దగ్గర ఉన్నారన్న తృప్తి మీకు, మీ సేవ చేసే అదృష్టం మాకు కలిగించండి అంటూ ఆయనకి నమస్కరించింది. వెంకటేశ్వరరావు క్షణం అవాక్కయ్యాడు. అమ్మా, నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు. మా ఇంటి కోడలివి కావడం నిజంగా మా పుణ్యం. నేను ఇన్నాళ్ళు భగవత్ సేవలో గడిపినా అర్థం చేసుకోలేని దాన్ని నువ్వు 3 ముక్కల్లో చెప్పావు. ఒక విధంగా కళ్ళు తెరిపించావు. ఆనాడు అన్నయ్యని అనరాని మాటలన్నాను, అందుకే నాకీ గతి సంభవమైంది. వదిన, నన్ను మన్నించు. నీ భర్తని నేను అనరాని మాటలన్నా మళ్ళీ నన్ను చూడాలని నువ్వు వచ్చావు.
నీ కోడల్ని తీసుకొచ్చావు, మనవడిని చూపించావు. అమ్మ అపర్ణ, నేను ఏ ముఖం పెట్టుకుని మీ ఇంటికి రాను? ఇలాగే నా తనువు రాలిపోని అని రోదించసాగాడు. అమ్మగారు వచ్చారన్న వార్త విని గుమాస్తా పరుగు పరుగున వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మా మామగారు చేసింది పొరపాటే, కాదనను. దాని ఫలితం అంతా మీరెప్పటిదాకా అనుభవించారు. ఇకనైనా మీరు ఆ పొరపాటు దిద్దుకునే అవకాశం ఇయ్యరన్న మాట అంది ఖిన్నవదనంతో. మీ మామగారి పొరపాటు, నా గ్రహపాటు అన్నీ ఉన్నాయి. కేవలం అన్నయ్యనే నిందించే పని లేదు. మొదటి నుంచి నేను అన్ని విధాలా ఆజమాయిషీ చేసుకుంటూ ఉంటే ఎవ్వరూ ఏం చేయగలిగేవారు కాదు కదా. మరి ప్రథమ తప్పిదం నాది. పోనీలే, ఎవరు తింటే ఏం, వాడు నా అన్నయ్య కుటుంబం వాళ్లే కదా అని ఊరుకున్నా పోయేది. ఈ పాటి శాంతం ఆనాడు లేకపోయింది. ఈ పాటి ఆలోచన జ్ఞానం కూడా ఆనాడు లేకపోయింది. గుమాస్తా గారు, ఈ సత్రం నిర్మించింది వీరి తండ్రి గారు. ఈయన తండ్రి నిర్మించిన సత్రంలో ఈయనకి పట్టెడు మెతుకులు కరువై వీధి అరుగుల మీద బ్రతకాలా? ఓ గది ఆయనకి ప్రత్యేకంగా ఇవ్వండి, ముందు గది శుభ్రం చేయించండి అంటూ డ్రైవర్ని పిలిచి, ఈ రోడ్డు చివర ఫర్నిచర్ షాప్ ఉంది, ఓ మంచం తీసుకుని దాంతోపాటు పరుపు, తలదిండ్లు, దుప్పట్లు అన్నీ కొని తీసుకురా అంటూ డబ్బిచ్చి పంపింది. ఈలోగా గది శుభ్రపరచడమైంది. గుమాస్తాని పంపి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివపార్వతులు, రామ పట్టాభిషేకం, దేవుని పటాలు తెప్పించింది. అగరవత్తులు, అగ్గిపెట్టెలు, కుందులు, నూనె అన్నీ ఏర్పాటు చేసింది. మంచం, పరుపు, తలదిండ్లు, దుప్పట్లు అన్నీ వచ్చాయి. 4 పంచెలు, చొక్కా గుడ్డలు, 2 తువ్వాళ్లు మామగారికి ఇచ్చింది. గుమాస్తాయే టైలర్ని తీసుకొచ్చి కొలతలు తీయించాడు. ఓ డజను చక్రకేళీలు, డజను బత్తాయి పళ్ళు తెచ్చి బుట్ట మామగారి గదిలో ఉంచింది. చకచక క్షణాల మీద చేస్తున్న ఏర్పాట్లన్నీ కళ్ళింత చేసుకుని చూస్తూ ఉండిపోయారు పద్మావతమ్మ, వెంకటేశ్వరరావులు. మీరు 2 పూటలా ఆయనకి శుభ్రంగా భోజనం పెట్టండి అంటూ 100 రూపాయల నోటు గుమాస్తాకి ఇచ్చింది. మరో విషయం, సత్రంలో బస చేసేవారికి అన్ని సౌకర్యాలు కలిగించాలి. గదులు దొడ్డి ఎప్పటికప్పుడు ఫినాయిల్ వేసి కడిగించాలి. ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంచాలి అంటూ ఖచ్చితంగా చెప్పింది. ఇవన్నీ చూస్తున్న వెంకటేశ్వరరావు మంత్రముగ్ధుడై, నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టిన దేవతవి తల్లి, నువ్వే ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. పెద్దవాడు ప్రభాకరానికి వాళ్ళ నాన్నలాగే దుర్మార్గపు బుద్ధులు అలవాటయ్యాయి. మీ ఆయన చాలా సౌమ్యుడు, సౌజన్యం, మంచితనం మూర్తిభవించినవాడు. నేను మా అన్నయ్య వల్ల మోసపోయినట్లే నువ్వు నీ భర్తకి అన్యాయం జరగకుండా కాపాడుకో అంటూ హెచ్చరించాడు. మరో మాట అనలేక పద్మావతమ్మ మనసు చిబుక్కుమంది. అపర్ణ కూడా క్షణం బాధపడింది. ఏదో ప్రారంధం కొద్దీ మీ అన్నగారు, తమ్ముడు ఇలా అయ్యారు, అదే మాకు కూడా సంప్రాప్తిస్తుందని భయపడటం దేనికి? మా బావగారికి కాస్త ధనగర్వం, కోపం, అహంకారం ఉన్నమాట వాస్తవమే. కానీ తమ్ముడిని నాశనం చెయ్యాలనేంత దుర్మార్గం లేదు. పైగా మీలా మా వారు పూజలు పునస్కారాలంటూ ముక్కు మూసుకొని కూర్చున్నారనుకుంటున్నారా? అలా కూర్చోవాలంటే ఇదిగో మీ మనవడు ఊరుకోవద్దు. ఈయన వ్యవసాయాన్ని చేతిలో పెట్టుకున్నారు, ఆయన వ్యాపారాలని చేతిలో పెట్టుకున్నారు. ఆయన మమ్మల్ని మోసం చేస్తే మేము మాత్రం చేయలేమా? బస్తా ధాన్యం రాలేదని అంటూ నవ్వులాట కింద తేలగొట్టింది అపర్ణ. అన్నదమ్ములు ఎలాంటి వారైనా ఆ కుటుంబ మర్యాదలను వెల్తిపడనీయకుండా సమర్థించుకొచ్చిన కోడలి మంచితనానికి ఉప్పొంగిపోయింది పద్మావతమ్మ. మంచిదమ్మా, నీ విశ్వాసమే నిన్ను కాపాడాలి, నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష అన్నాడు వెంకటేశ్వరరావు ఆశీర్వదిస్తూ. వెళ్ళొస్తాం మామయ్య గారు, మీకెప్పుడు ఏం కావాల్సి వచ్చినా సత్రం గుమాస్తాకి చెప్పండి, నేను ఫోన్ నంబర్ ఇస్తున్నాను. అతను ఫోన్ చేస్తే నేను వచ్చి మీ అవసరాలు చూస్తాను. ఈలోగా నేను 10 రోజులకో 15 రోజులకో ఒకసారి వస్తాను అంటూ 10 రూపాయల నోట్లు అతని చేతిలో ఉంచింది. మరోసారి నమస్కారం చేసి కారులో అత్తగారిని తీసుకుని ఇంటికి వచ్చేసింది అపర్ణ. మీరిన్నాళ్లకైనా మీ కుటుంబ విషయాలు నాతో చెప్పడం, మనం ఆయన్ని చూసి చేతనైన వరకు సహాయం చేసి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. మీరు ఈ విషయం ఇదివరకే చెప్పి ఉంటే ఇంతకు ముందే ఆయనకి సహాయపడి ఉండేవాళ్ళం కదా అంది అపర్ణ దారిలో. మగపిల్లలిద్దరూ పట్టించుకోకపోతే ఆడవాళ్లం మన వల్ల ఏమవుతుందని నిరాశపడి ఊరుకున్నానమ్మా అని జవాబిచ్చింది అత్తగారు. ఇన్నేళ్లుగా తను అనుకుని చేయలేంది అపర్ణ 10 నిమిషాల్లో చేసేసినందుకు మనసులో మహా సంతోషంగా ఉందావిడికి. బాగుంది, మగవాళ్ళు పట్టించుకోలేదని మీరు ఊరుకుంటే ఎలాగా? రేపు ఈ విషయం బావగారికి తెలిసి నన్ను అడిగితే మటుకు మీరు ప్రవర్తించే విధానం తప్పని ఖచ్చితంగా చెబుతాను అంది అపర్ణ. నువ్వు అంతటి దానివేలే అంటూ నవ్వింది పద్మావతమ్మ. అత్త కోడళ్ళిద్దరూ ఎక్కడో పెత్రానికి వెళ్ళారే, నాకు కూడా చెబితే నేను వస్తానని భయపడ్డారా అంటూ ఎదురొచ్చింది చంద్రావతి.
ఎందుకులే నీకు నిద్రాభంగం అని లేపలేదు. అయినా అదేం పెద్ద రాజకార్యం కాదులే, ఏదో చిన్న రామనామ సప్తాహం, వారి భజన కార్యక్రమం అంటూ అందుకుని జవాబిచ్చింది పద్మావతమ్మ. చంద్రావతికి ఈ విషయం చెబితే గొప్ప కోసం ముందే తన భర్త చెవిన వేస్తుందని తెలిసి అత్తగారు ఆ విధంగా అన్నదని సులభంగానే గ్రహించింది అపర్ణ. స్వంతానికి అంటూ సుధాకర్రావు అపర్ణకి కొంత డబ్బిస్తూ ఉంటాడు ప్రతి నెల. అది చక్కగా చీరల మడతల్లో దాచుకుంటుంది అపర్ణ. ఆ డబ్బంతా పోగు చేసి చిన్నమామగారికి అన్ని సౌకర్యాలు కలిగించి వచ్చింది. సుధాకర్రావు అన్నమాట ప్రకారం మాధవరావుని చదివిస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా అపర్ణను చూడటానికి వచ్చినప్పుడు ఏదో 10 15 అతని చేతిలో పెట్టడం తప్ప అపర్ణకి వేరే ఖర్చులేం లేవు. గాజులు కొనుక్కోవాలనుకున్న సుధాకర్రావే ఆమెను వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి కొనుక్కొస్తుంటాడు. నీకిస్తున్న డబ్బు ఏం చేస్తావు అని ఏనాడు అతను అపర్ణను అడగనూ లేదు, ఆమె ఖర్చు చెప్పనూ లేదు. ఆ రోజు శుక్రవారం తలంటుకొని అపర్ణ తోటమాలి తెచ్చిన పూలతో అమ్మవారికి అష్టోత్తర శతంతో పూజించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ప్రసాదం అందరికీ పంచుతున్న సమయంలో విజయ ఒక్కతి వచ్చింది లోపలికి. ఆమె ముఖం చూస్తూనే ఏదో కొంపలు అంటుకున్నాయని గ్రహించిన అపర్ణ గబగబా తన గదిలోకి తీసుకువెళ్ళింది. ఏడుస్తూనే విజయ ఒక్కొక్క మాట చెప్పింది. నేను ఆ పిచ్చి మొగుడితో కాపురం చెయ్యను పిన్ని. మా అత్త మామ పెళ్లికి వెళ్ళిన సమయంలో అట్లకాడ కాల్చి ఎలా వాతలు పెట్టాడో చూడు అంటూ మోకాలి వెనక తొడల మీద పెట్టిన వాతలు చూపించింది. అవి చూస్తూనే అదిరిపోయింది అపర్ణ. అంత పని ఎందుకు చేశాడు అని అడిగింది. ఎందుకంటే ఏం చెప్పను, షికారుకు వెళ్ళి వస్తానన్నారు. ఎక్కడ ఏం అల్లరి చేస్తారో అని భయపడుతూ గుమ్మం దగ్గర నిలబడ్డాను. 1 గంటలో తిరిగొచ్చి ఎవడి కోసం చూస్తున్నావే, పిచ్చి మొగుడని వేరే ఎవడినన్నా చూసుకుంటున్నావా అని తిట్టి కొట్టి చివరికిలా వాతలు పెట్టాడు. నేను ఆ కాపురం చేయలేను, నేను ఆ ఇంట్లో ఉండలేను, నన్ను వేరే ఏ శరణాలయంలోనైనా చేర్పించు పిన్ని అంటూ బావురమని ఏడ్చింది విజయ. ఏడవకు, ముందు కాస్త కాఫీ తాగుదు గాని పద, తర్వాత మాట్లాడుకుందాం. ముఖం కడుక్కున్నావా అంటూ విజయ్ చేయి పట్టుకుని వంటగదిలోకి తీసుకొచ్చింది. కాస్త పలహారం కాఫీ తీసుకున్నాక విజయ ప్రాణం కుదుటపడింది. అప్పుడు సావకాశంగా దిగింది చంద్రావతి. విజయ్ని చూసి తెల్లబోయింది. ఏమే ఇప్పుడొచ్చావు, ఎవరొచ్చారు అంటూ అడిగింది. అది ఒక్కతే వచ్చింది. ఇదిగో ఇలా చూడండి వాతలు, బావగారు చేసిన పెళ్లి ఫలితం. అయినా పిచ్చివాడితో పెళ్ళేమిటక్కయ్యా, దాని పీడ విరగడి చేసుకోవడానికి అదొక్కటేనా మార్గం, ఏ శరణాలయంలో చేర్పించినా సరిపోయేది కదా అంది. బాగానే ఉంది, ఇంతకో వాళ్ళతో చెప్పొచ్చావా, చెప్పకుండా వచ్చావా? లేదు, నేను బయలుదేరేసరికి వాళ్ళు పెళ్లి నుంచి రానే లేదు. నువ్వు ఏమైపోయావోనని వాళ్ళు కంగారు పడరా? ఏం చచ్చినా సరే నేనింకా ఇంటికి వెళ్ళను అంది విజయ. వెళ్లకు, పిచ్చివాడితో పెళ్ళి చట్టప్రకారం చెల్లదు, పెళ్లి రద్దు చేయిద్దాం అంది అపర్ణ. అత్తగారికి విషయాలని చెప్పింది అపర్ణ. ఆవిడ విని చాలా బాధపడింది. అంతకంటే ఆవిడ చేసేదేముంది? మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భర్తకి వాతలు చూపించింది అపర్ణ. నేను సింపథైజ్ చేస్తాను, ఇది చాలా విచారించదగ్గ విషయమే, కానీ పిచ్చివాడు పనులు ఇలాగే ఉంటాయి. మనలాగే ఉంటే పిచ్చివాడు అనరు కదా. దానికి విజయ్ కాపురం వదులుకొని వాళ్లతో చెప్పకుండా రావడం మటుకు తప్పు అన్నాడు సుధాకర్రావు. ఆ సాయంత్రానికి విజయ్ కనిపించడం లేదు. అక్కడికి వచ్చిందా వెంటనే తెలియజేయండి, ఆందోళన పడుతున్నామంటూ కాంతారావు ఇచ్చిన రిప్లై పెయిడ్ టెలిగ్రామ్ అందింది. వచ్చింది అని తిరిగి తెలియజేశారు. మర్నాటి ఉదయానికే కమలొచ్చింది. కొడుకు చేసిన పనికి చాలా నొచ్చుకుంది కమల. పోనీ ఈ పెళ్లి రద్దు చేయించండి వదినా, ఇది ఏ సేవా సదనంలోనో చేరి చదువుకుంటుంది అంది అపర్ణ. ఆ మాటకి బాగా కోపం వచ్చింది కమలకి. ఇంత మాత్రానికే పెళ్లి రద్దు చేసుకోవాలా? మేమింట్లో లేని సమయంలో జరిగిన పొరపాటిది. అందుకే నేను వీళ్ళని వదిలి ఒక్క క్షణం ఉండటం లేదు. ఈ పెళ్లికి వెళ్ళక తప్పలేదు. సాయంత్రానికే వచ్చేద్దామనుకొని అనుకున్నాం, కానీ ఎక్కడా వీలవలేదు. మర్నాడు ఉదయం వచ్చేసరికి ఇది లేదు. శంకరం ఏడుస్తూ విజయ వెళ్ళిపోయిందమ్మా అని చెప్పాడు. ఏ నూతిలో పడిందోనని ఊరంతా వెతికాం. మేం తిరిగొచ్చే వరకు ఉండకూడదా చెప్పు అంది పెద్దగా. ఆ మాటకి పద్మావతమ్మ కలగజేసుకొని, అపర్ణ అన్నమాట తప్పులేదు, దానికోసం నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకోకు అని మందలించింది. ఆ రాత్రి ప్రభాకర్రావు వచ్చి జరిగిందంతా విన్నాడు. 4,000 తగిలేసి వాడికి చికిత్స చేయించామే, అదంతా వృధాయేనన్నమాట. వాడిని జొన్నాడకి తీసుకువెళ్ళి వైద్యం చేయించు, అక్కడ మంచి వైద్యుడున్నాడట. ఈ ఇంగ్లీష్ మందులు అప్పటికప్పుడు మాత్రమే పనిచేస్తాయి కాబోలు, స్థిరంగా పనిచేయలా ఉంది అన్నాడు. అలాగేనన్నట్లు తల ఊపింది కమల. ఆ మర్నాడు ఉదయమే లేచి హైదరాబాద్ ప్రయాణమైంది. అమ్మా నువ్వు కూడా రా, 4 రోజులుండి వచ్చేద్దువు గాని అంది పద్మావతమ్మతో. మీ మనవడి ఆల్నా పాలనా చూడకుండా వెడతారా అంటూ అడ్డుకుంది అపర్ణ.
తను వెళ్ళడం అపర్ణకి ఇష్టం లేదని గ్రహించిన పద్మావతమ్మ తను వెళ్ళాలని లేకపోయినా కూతురు మరీ పట్టుదల పట్టడంతో 4 రోజులు ఉండొస్తానమ్మా అంటూ కోడలికి నచ్చజెప్పి బయలుదేరింది. పెళ్లి రద్దు చేయించాలన్న అపర్ణ మాట ప్రభాకరరావు దాకా వెళ్ళింది. వెళ్ళుంటే ఏం అరిచేవాడో కానీ ఏం పట్టించుకోలేదు. నేను జాగ్రత్తగానే చూస్తాంరా అంది కమల. విజయ అపర్ణ వైపు దీనంగా చూసింది. వెళ్ళిరా, వదిన జాగ్రత్త తీసుకుంటానని చెప్తున్నారు కదా అంది అపర్ణ. అందరికీ ఆ మాట వెనక అర్థం ఇట్టే అర్థమైంది. జాగ్రత్తగా చూసుకోమన్న హెచ్చరిక కమలకుందని కమల అందరికీ చెప్పి తల్లిని విజయ్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది. అపర్ణ బరువుగా నిట్టూర్చింది. మిగిలిన వారంతా పేచీ పెట్టకుండా విజయ పిచ్చివాడితో సంసారం సాగించడానికి అత్తింటికి వెళ్ళినందుకు తేలిగ్గా నిట్టూర్చారు. భర్త ఎలాంటి వాడైనా భర్తతోనే కలిసి ఉండటం సాధ్వీమణుల ధర్మం కదా. అత్తగారింటికి వెళ్లకుండా ఉంటే ఆమె అనుభవించే బాధలు, పడే మాటలు దేవునికే ఎరుక. వెంకటేశ్వరరావు అనుకోకుండా తన జీవితంలో ఏర్పడిన విడ్డూరమైన మార్పుకు తనలో తనే ఆశ్చర్యపడసాగాడు. అతని కళ్ల ముందు ఆనాడు తన అన్నతో తను తగుపడి రావడం గిర్రున తిరుగుతోంది. ఆనాడు తన భార్య శ్రీలక్ష్మి వారిస్తూనే ఉంది, ఊరుకోండి ఊరుకోండి అని. తనే ఊరుకోలేకపోయాడు. తనైనా ఆ రోజు ఎందుకు తొందరపడ్డాడు? అన్ని మాటలు ఎందుకన్నాడు? తన భార్య తాను గర్భవతిని చెప్పడమే కారణం. ఎంత సర్వసంగ పరిత్యాగులు అనుకున్నవారైనా అనిపించుకున్నవారైనా పశుపక్షాదులలో తరులతాదులను ప్రేమించి మమకారం పెంచుకొని మనుగడ సాగించిన వారే. అలాంటిది తనకో బిడ్డ కలగబోతున్నప్పుడు ఆ ప్రాణి తనలో మమతలు పెంచడం సహజం. ఆ మమకారపు తెరలు కప్పుకోబట్టే అన్ని శాపనార్థాలు పెట్టగలిగింది. చివరికి తనకి ఆడపిల్ల పుట్టింది. పుట్టిన వేళ విశేషం తన భార్య చనిపోయింది. తన నాడు బయటకొచ్చేయడంతో తన పిల్ల విషయం ఎవ్వరికీ తెలియదు. భార్య పోవడంతో విరక్తి పెంచుకున్న తనకి ఆ పిల్ల భారంగా తోచింది. ఏ పసిప్రాణి కోసం తను ఆనాడు అన్నగారితో తగువ పడ్డాడో ఆ పిల్లే తనకి బరువు అనిపించింది. తన కూతురి జననం, భార్య మరణం కూడా ఎవరికీ చెప్పలేదు. కాకపోతే ఆమె పోయిన 4 నెలలకి అన్నగారికి తెలిసిందని తనకు తెలిసింది. ఆ పిల్లని పెంచడం తన వల్ల కాదనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో తన భార్య తమ్ముడు నెల్లూరు నుంచి వచ్చాడు ఏదో పని మీద. భార్య ఉన్నప్పుడే రాకపోకలు అంతంత మాత్రం. ఏదో రోడ్డు మీద కనిపించి పలకరించాడు. తనే రమ్మని పిలిచాడు. చుట్టం చూపుగా వచ్చి అక్క మరణవార్త విని బాధపడ్డాడతను. తాను దూర కంతలేదు, మెడకో డోలు అని తనకే తిండికి టికాణా లేదు. ఆ పిల్లనేం పెంచుతాడు? ఏం పెట్టి పెంచుతాడు? ఏదో తండ్రి ఇంత సంపాదించాడు కదా, తన జీవితం హాయిగా భగవద్ధ్యానంలో గడుపుదామనుకున్నాడు. పెద్ద ఉద్యోగాలు చేసే చదువు లేదు. కష్టపడి పనిచేయడానికి శరీరం వంగలేదు. అసలు ఏదన్నా పని అంటూ వస్తే కదా చేసుకోవడానికి. దాంతో తన పని అన్ని విధాలా దుఃఖభాజనమైంది. కూర్చుని దేహి అని యాచించితే జాలిపడి పెట్టే రోజులు కావు. మనిషి అన్నాక మంచి చదువన్నా ఉండాలి, కష్టపడి చాకరీ చేయగల చేవన్నా ఉండాలి. ఈ రెండూ లేవు తనకి. అందుకే బావమర్దికి తన పిల్లనిచ్చేశాడు. నువ్వు పెంచు, లేదా ఏ అనాథ శరణాలయంలో అయినా పడేయ్ అని. ఆ బావమర్ది ఏమనుకున్నాడో తీసుకువెళ్ళిపోయాడు. తనే పెంచుతున్నట్లు చెప్పాడు. ఇప్పుడు ఆ పిల్ల ఎలా ఉందో అనుకున్నాడు వెంకటేశ్వరరావు ఆలోచిస్తూ. ఈ విషయం అపర్ణకు చెబితే తన అవసాన దశలో తన రక్తం పంచు పుట్టిన పిల్ల ఎంతైందో, ఏం చదువుకుందో, తనకి రాని విద్య తన పిల్లకైనా వచ్చిందో, లేక ఆ ఇంట దాసీదానిలా చాకిరీ చేస్తూ ఏదో మిగిలిన మాడు మెతుకులు తిని వాళ్ళు తీసి పారేసిన చీర కట్టి దుర్భరమైన జీవితం గడుపుతోందో ఒక్కసారి చూడగలిగితే తన మనోవాంఛ తీరినట్టే. ఈ కోరిక చెప్పాలంటే ఒక్క అపర్ణకే చెప్పాలి. ఇతరులంతా ఎద్దేవాలు చేసేవారు, వ్యాఖ్యానించేవారు, ముక్కున వేలేసుకునేవారు తప్ప సానుభూతితో అర్థం చేసుకునేవారు లేరు. ఒకవేళ అర్థం చేసుకున్న వాళ్ళ వల్ల ఏమవుతుంది? 4 ఉపశమన వాక్యాలు తప్ప. ఈ సానుభూతి వాక్యాలు, ఓదార్పులు కావు తనకి కావలసింది. తలచిన పని నిర్విఘ్నంగా నెరవేరడం, తన పాప తన కళ్ళెదుట ప్రత్యక్షం కావడం, ఆమె తన పూజా ఫలంగా గొప్ప వ్యక్తి కావడం, ఇవి జరిగితే తను ఇన్నాళ్ళు పూజిస్తున్న ఆది దంపతులు కరుణించినట్టే, తన ప్రార్థనకి ఫలితం కలిగినట్టే. ముందు అపర్ణకి ఒక ఉత్తరం రాస్తే, లేదా ఆమె ఒక్కర్తి వచ్చినప్పుడు చెబితే అప్పుడు ఆమె ఒక పరిష్కారం సూచిస్తుంది. ఇలా చెయ్యండని సలహా ఇస్తుంది. చిన్నదైనా ఆమె ఆలోచన సరళి వేరు, ఆమె మేధాశక్తి వేరు. ఆకుచాటు పిందెల అత్తింట ఒదిగి ఉన్న బుర్రలో తెలివి, కార్యదీక్ష ఎక్కడికి పోతాయి? ఆమెలో నివురుగప్పిన నిప్పుల అంతర్లీనమయ్యే ఉంటాయి.
వెంకటేశ్వరరావు అన్నగారి చిన్న కోడలి ఆగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. విజయ వెళ్ళిపోయాక అతి ముభావంగా ఆ పని ఈ పని చేసుకుంటోంది అపర్ణ. అపర్ణ, సినిమాకి వెడదాం వస్తావా అని అడిగింది చంద్రావతి. మీ మరిదిగారితో నేను చెప్పలేదు అంది ముభావంగా. పర్వాలేదులే, నేను సినిమా చూసి చాలా రోజులైంది. ఏమన్నా అడిగితే మరిదికి నేను జవాబు చెప్తాలే, బయలుదేరు అంది చంద్రావతి. నిజానికి సినిమాకి వెళ్ళాలని లేకపోయినా భర్త ఎలాగో 10 దాటితే గాని రాడని తెలుసు కనుక పోనీ వెళ్ళొద్దాం అనుకుంటూ బాబుకి పాలు తీసుకుని బయలుదేరింది. సుధాకర్రావు స్నేహితుడు పెళ్ళంటూ వెళ్ళాడు కనుక ఏమీ తోచక చంద్రావతి కోరికను అంగీకరించింది. లోపల గదిలో ఒక్కడూ కూర్చుని తాగుతున్న రాజా ప్రభాకర్రావు దగ్గరికి యమా స్పీడుగా వచ్చింది రంగమ్మ. అపర్ణ చంద్రావతి కారులో వెళ్ళడం అది చూసింది. పండగకి అయ్యగారిని అడిగి చీర కొనుక్కోవాలి అనుకుంది. ఆ సమయంలో ప్రభాకర్రావుకు ఆమెను చూడగానే మంచి హుషారొచ్చింది. తటాలున రంగమ్మని లోపలికి లాక్కున్నాడు. నేను పండక్కి కోక కొనుక్కోవాలా, డబ్బియ్యి అంది ఆయన బళ్ళో వాలిపోతూ. అది తర్వాత కొందుగానిలే అంటూ బీర్వా తీసి చంద్రావతి పట్టుచీర ఒకటి దానిమీద గిరాటేశాడు. కట్టుకో ఆ కోక. ఆ చీరను చూస్తేనే రంగమ్మకి పట్ట పగ్గాల్లేవు. పట్టలేని సంతోషంతో చీర కట్టుకుంది. బీరువాలో ఉన్న గొలుసు దాని మెడలో వేసి మీదికి లాక్కున్నాడు ప్రభాకర్రావు. అసలే రంగమ్మంటే చిన్నప్పటి నుంచి మోజున్న ప్రభాకర్రావుకి ఆ చీరలో ఆ నగలో అది సాక్షాత్తు రంబలాగే కనిపించింది. స్నానాల గదిలో గొడ్లపాకల్లో మాత్రమే సరసాలకు అలవాటు పడిన ఇద్దరికీ పైన సీలింగ్ ఫ్యాను, కింద డన్లప్ పరుపు స్వర్గంలా తోచింది. ఆ ఆవేశం ఇద్దరిలో రాత్రి 10 అయినా జారింది కాదు. సినిమా వదిలాక అపర్ణ చంద్రావతి ఇంటికొచ్చారు. అపర్ణ బాబును ఉయ్యాల్లో వేస్తుంటే పెళ్లికెళ్లిన సుధాకర్రావు వచ్చాడు. చంద్రావతి తిన్నగా గదిలోకి వెళ్ళింది. అక్కడ తన చీర తన నగ ధరించి ప్రభాకర్రావు పరిష్వంగంలో ఉన్న రంగమ్మను బ్లాక్ నైట్ విస్కీ బాగా తాగి మత్తుగా పడి ఉన్న ప్రభాకర్రావుని చూడగానే భద్రకాళ్ళలా విరుచుకుపడింది. రంగమ్మ రెక్కపుచ్చుకొని బలంగా యువతలకు లాగి ఆ చెంప ఈ చెంప వాయగొట్టింది. అది కట్టుకున్న తన చీరను చింపి పారేసింది. గట్టిగా అరుస్తోంది చంద్రావతి. బాబోయ్ బాబోయ్ అంటున్న రంగమ్మ గోలకి యువతలకొచ్చి సంగతంతా గ్రహించింది అపర్ణ. మత్తులో జోగుతున్న ప్రభాకర్రావు ఈ గలాబాకి లేచి మహిషాసుర మర్దంలా ఉన్న చంద్రావతిని, ఏడుస్తున్న రంగమ్మని, నిర్ఘాంతపోయి గది గుమ్మంలో నిలబడిపోయి అపర్ణని ఆగు అంటూ గర్జించాడు. చంద్రావతి నిలబడింది. సినిమా చూసి చేమిటే రంకలు వేస్తున్నావు అని అరిచాడు. మీరు మటుకు నన్ను సినిమాకి పంపి దానికి నా చీర నగ ఇచ్చి దాంతో కులకడంలా మాటికి మాట అడిగింది. ఆ చీర నేను కొన్నదే, ఆ నగ నేను చేయించిందే. నీ పుట్టింటి వారిచ్చినవేమీ లేవు. నా సొమ్ము నేను నా ఇష్టం వచ్చిన వారికి ఇస్తాను. మధ్య నీ పెత్తనమేమిటి? అయితే నేను అది ఒకటేనా? ఇందులో తేడాలు తారతమ్యాలు నాకు లేవు. అది చిన్నప్పటి నుంచి నాతో ఉంది. దాన్ని నేను అనుభవిస్తూనే ఉన్నాను. అయితే నా గొంతు కోయడం దేనికి? దాన్నే కట్టుకుని ఊరేగలేకపోయావా? ఇప్పుడు నువ్వు నాకు ఆ విషయాలేవి గుర్తు చేయక్కర్లా. అది కూడా నాకు కావాల్సిందే. అయితే అది ముఖ్యమనుకుంటే నేను ఇంట్లో క్షణం ఉండను. నువ్వు కాదు నా పెళ్ళాం అదే అనేవాడింట పడి ఉండటానికి నేనంత సిగ్గులేని దాన్ని కాదు. పో, తక్షణం పో. నీ ఇష్టం వచ్చిన చోటుకు పో. ఉండమని ఎవరు బతిమాలరు. పొయ్యే ముందు ఆ రంగమ్మకి క్షమాపణ చెప్పిపో. ఛీ, ఆ దాసీదానికి నేను క్షమాపణ చెప్పాలా? చీదరింపుగా అంది చంద్రావతి. కొట్టి నానా రభసా చేశావు. రేపు పొద్దున అది పనిలోకి రాకపోతే నీ రోగం చెప్పగా కుదిరిపోతుంది. ముందు దాన్ని ఓదార్చు. నాకేం కర్మ? అయితే నా మాటంటే నీకు లెక్కలేదన్నమాట. నేనంటే నీకు గౌరవం వేడిసిందా? నీ మాటలు లెక్క పెట్టుకోవడానికి నిర్లక్ష్యంగా జవాబిచ్చింది చంద్రావతి. ఈ ఏకవచన ప్రయోగానికి, ఈ ఎదురు సమాధానాలకి మండిపోయిన ప్రభాకర్రావు ఫెడీమని వేశాడు 4 దెబ్బలు. పోతే పో, నా మాట వినని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. సుధాకర్రావు అలాగే చేష్టలుడిగి నిలబడిపోతే మీరు చూస్తూ నిలబడతారు దేనికి? వెళ్ళి కాస్త మీ అన్నయ్యని లోపలికి తీసుకువెళ్ళరాదా అని అడిగింది అపర్ణ. సుధాకర్రావు మాట్లాడలేదు. ఇంక తప్పదని అపర్ణే ముందుకొచ్చింది. దాసీ మనిషి కోసం ఇంత రభస్ చేయడం ఏం బాగుంది అని అడిగింది అపర్ణ. ఆ మాటకి ప్రభాకర్రావు అహం దెబ్బతింది. నువ్వు అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోకు. అసలు నువ్వు ముందు ఎలాంటి ఇంట్లోంచి వచ్చావో కాస్త గుర్తు పెట్టుకుని మాట్లాడు. నేను ఎలాంటి ఇంట్లోంచి వచ్చినా మీరు గొప్పవారు, గొప్పవారి పనులు ఇలా ఉంటాయా? కోపంగా అడిగింది. అంతవరకు మౌనంగా ఉన్న సుధాకర్రావులో చలనం కలిగింది. వెంటనే సింహంలా లేచాడు అపర్ణ మీదికి. ఆ చెంప ఈ చెంప వాయించి, నీకెందుకు, నువ్వు నోరు మూసుకుని పడుండలేవా అని అరిచాడు. ఈలోగా చంద్రావతి తనకి పుట్టింటి వారు పెట్టిన నగలు
ఏవో సాదా చీరలు 500 రూపాయలు తీసుకుని హాల్లో పందిరి మంచం మీద పడుకొని నిద్రపోతున్న చిన్నీని లేపి రామ్మ అంది. బాగుంది, ఆయన ఏదో తాగిన మైకంలో అన్న మాటలు పట్టించుకొని మీరు వెళ్ళిపోవడం ఏమీ బాగాలేదు. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెడదామని అంటూ చంద్రావతిని ఆపాలని విశ్వ ప్రయత్నం చేసింది అపర్ణ. చాలే సంబరం, ఏట్లోకో కాట్లోకో ఎక్కడికో అక్కడికి పోతాను. మీ ఆయనలాగే నా మొగుడు అపర శ్రీరామచంద్రుడైతే నేను ఎన్ని కబుర్లన్నా చెప్పేదాన్ని. ఇంత చండాలం జరిగాక ఎవడుంటాడు ఇంట్లో? ఈసడింపుగా అంది చంద్రావతి. మీరు తొందరపడకండి వదినా. అన్నయ్యకి రంగమ్మకి ఉన్న స్నేహ సంబంధాలు చిన్నప్పటి నుంచి ఉన్నవని మీకు తెలుసు కదా. నిత్యం తెలిసిన దానికి మీరీనాడు ప్రత్యేకంగా ఆయన్ని దుయ్యబట్టి అల్లరి చేయడం ఏం బాగుంది? సుధాకర్ రావు నచ్చజెప్పబోయాడు. మీ అన్నయ్య గారిని బాగానే వెనకేసుకొస్తున్నారే మంటగా అడిగింది అపర్ణ. నిన్ను అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? తీవ్రంగా అడిగాడు సుధాకర్ రావు. అసలు ఆవిడ గారికి అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోవడమే అలవాటు. ఆవిడ గారిని మన ధర్మసత్రాన్ని తనిఖీ చేసి చిన్నాయనికి సకల భోగాలు అమర్చి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో అడుగు. ప్రభాకర్ రావు తమ్ముడు కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు. నువ్వు మన సత్రానికి వెళ్ళావా అని అడిగాడు తెల్లబోతూ సుధాకర్ రావు. అవును వెళ్ళాను. మీ భార్యగా మీ కుటుంబ వ్యవహారాల్లో బాధ్యత ఉందని భావించి మీ అమ్మగారు ఆయనకి అన్యాయం జరిగిందని, తిండికి గుడ్డకి దిక్కులేక సత్రం అరుగు మీద పడి ఉన్నాడని కళ్ళ నీళ్లు పెట్టుకుంటే స్వతంత్రించి వెళ్ళి ఆయనకి 2 పంచెలు కట్టుకోవడానికి కొనిచ్చాను. 2 పూటలా భోజనం పెట్టమని చెప్పాను. నేను చేసింది తప్పంటే క్షమించండి లేదా దండించండి అంది అపర్ణ ఘాటుగా. ఇప్పుడు నువ్వు ఎన్ని కబుర్లైనా చెబుతావు. ఇక్కడ మగవాళ్ళం 2 ఉండగా మమ్మల్ని వెధవల్ని చేసి నీ ఇష్టం వచ్చినట్లు చెప్పకుండా చేయమన్నారా? తీక్షణంగా అడిగాడు ప్రభాకర్ రావు. చిన్నాన్న విషయంలో తాము అశ్రద్ధ చేసినా అపర్ణ చక్కబరిచింది అన్న తృప్తితో పాటు అన్నగారితో చెప్పకుండా ఆయన అనుమతి తీసుకోకుండా భార్య ఆ విధంగా చేయడం సుధాకర్ రావుకి కోపం కూడా వచ్చింది. నీకు నేను స్వతంత్రం ఇచ్చాను నిజమే, దాన్ని దుర్వినియోగం చేయమన్నారా? పెద్దవాడు మా అన్నయ్యతో మాట మాత్రం చెప్పవలసిన అవసరం లేదా? లేదా మమ్మల్ని సహాయం చేసిరండని చెప్పకపోయావా? అన్నీ నీ ఇష్టం వచ్చినట్లు చేసేసి క్షమించండి అంటే సరిపోయిందా? ఎటు దండించలేమనేగా నీ ధీమా? సుధాకర్ రావు అలా అనగలడని అపర్ణ ఏనాడు ఊహించలేదు. మీరిచ్చిన స్వాతంత్రాన్ని నేనేమీ దుర్వినియోగం చేయలేదు. ఇది దుర్వినియోగం చేయడం కాక ఏమిటి? మీరు తర్వాత పోట్లాడుకుందరు కానీ ముందు నన్ను మా పుట్టింటికి పంపడానికి కారు రెడీ చేయించు. చంద్రావతి విసుగ్గా అంది మరిదితో. మీరు వెళ్ళడం మంచిది కాదు. ఈ పూటకి క్రింద గదుల్లో పడుకోండి ఆఖరు ప్రయత్నంగా అన్నాడు సుధాకర్ రావు. ఇన్ని మాటలు ఎందుకయ్యా? నన్ను రైలెక్కిస్తావా లేదా? ఇప్పుడేం రైలుందని? రాత్రి 12 గంటలకి మా ఊరెళ్ళే బండి ఉందిలే, లేకపోతే అందాక వెయిటింగ్ రూమ్లో ఉండి బండి ఉన్నప్పుడే పెడతాను అంది ఖచ్చితంగా చంద్రావతి. పోనీ తెల్లవారాక ఉన్న బండిలో వెడుదురు కానీ పిల్ల నిద్రపోతోంది కదా అంది అపర్ణ. ఇంత అవమానం జరిగాక ఇంట్లో క్షణం ఉండను. 50,000 కట్నం తగలేసి ఈ పరమ దుర్మార్గుడికి ఇచ్చి నా బ్రతుకు నాశనం చేశారు అంటూ ఏడుపు ప్రారంభించింది. ఇక వదిన గారు ఎంత చెప్పినా వినిపించుకోదని గ్రహించిన సుధాకర్ రావు కారు గ్యారేజ్ నుంచి తీయడానికి బయలుదేరాడు. ఎందుకు ఊరికే దాన్ని బతిమాల్తారు? పోతే పోనీయరాదా అన్నాడు విసుగ్గా. అవును, రాత్రిపూట మీరు వెళ్ళమనడం ఆవిడ వెళతాననడం 2 బాగానే ఉన్నాయి. వెళ్ళవద్దని మేము చెబితే అది తప్పుగా ఉన్నట్లుంది అంది అపర్ణ. భార్య అలా మంచి మర్యాద లేకుండా అన్నగారిని ధిక్కరిస్తున్నట్లు వెంటనే జవాబులు ఇవ్వడంతో తల కొట్టేసినంత పనైంది సుధాకర్ రావుకి. నీకు ఆయనతో తగాదేలేమిటి? ఎంతంత మాటలు అంటున్నావు అంటూ వీపు వంచి అపర్ణని 2 గుద్దులు గుద్దాడు. ఓ నువ్వు కూడా, పీడ పూర్తిగా విరడవుతుంది కర్కశంగా అన్నాడు సుధాకర్. పోతాను, ఏదో ఉద్యోగం చేసుకుంటూ బ్రతకలేకపోను రోషంగా అంది అపర్ణ. అవునవును, అప్పుడు కానీ నీ కథ రక్తి కట్టదు. నీ సంపాదన నీ షోకులకే సరిపోక అవస్థపడుతుంటే బాగా తెలుస్తుంది. ఏ ప్రొప్రైటర్కో ఏ మేనేజర్కో శీలాన్ని బలి చేయాల్సి వస్తే అప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది. ఆవేశంలో ఉచితానుచితాలు కూడా విస్మరించి అంటూ ఉంటే వింటున్న అపర్ణ పాతాళానికి వెళ్ళిపోతే బాగుండేది, ఈ భూమి బద్దలైపోతే బాగుండేదనుకుంటూ దుఃఖపడింది. బావగారు తోటికోడలు వింటుండగా అన్యోన్నత మూర్తి భవించిన దంపతులు అనుకున్న తామే ఈ విధంగా వీధిన పడవలసి వస్తుందని అనుకోలేదు అపర్ణ. సుధాకర్ రావు అపర్ణ వంక చూడకుండానే రావదిన అంటూ కారు స్టార్ట్ చేశాడు. చంద్రావతి కారులో కూర్చుంది. కారు స్టేషన్ వైపు మళ్ళింది. ఏదో త్రాగిన మైకంలో ప్రేలాడే గాని సుధాకర్ రావు భార్యనలా కొట్టి తిట్టి హంగామా చేస్తాడని ఊహించలేదు ప్రభాకర్ రావు. సుకుమారమైన అపర్ణ శరీరం సుధాకర్ రావు దెబ్బలకి
సున్నితమైన మనస్సు అతని పరుషవాక్యాలకి బాగా గాయపడింది. చంటివాడు లేస్తే కాసిని పాలు పట్టి అలాగే మంచం మీద వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకుంది. ఆమె వెక్కిళ్ళు ప్రభాకర్రావు వింటూనే ఉన్నాడు. అనవసరంగా కల్పించుకుని దెబ్బలు తిన్నది. వీడు మరీ పాషాండుడైపోతున్నాడు అనుకుంటూనే అశాంతిగా నిద్రపోయాడు ప్రభాకర్రావు. మరో గంటలో తిరిగొచ్చిన సుధాకర్రావు వీధి తలుపు గడియవేసి పైన తన గదిలోకి వెళ్ళిపోయాడు. అపర్ణ భర్త రాక గమనించి బాబుని తీసుకుని క్రింద గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంది. సుధాకర్రావు ఆవేశానికి తెల్లబార్లు ఏడుస్తూనే ఉంది. అలా ఎప్పటికో నిద్రపోయింది. సత్రం గదిలో హాయిగా మంచం మీద పడుకున్న వెంకటేశ్వరరావు చేతిలో ఇన్లాండ్ కవర్ ఉంది. అపర్ణ రావాలి, అది పూర్తి చేయించాలని కొట్టుకుంటోంది అతని ప్రాణం. కథ కొనసాగుతుంది.